అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధులారా, ఒక సంఘటన వినడం జరిగింది యాదృచ్ఛికంగా. అది ప్రేరణ కలిగింది. తద్వారా విశేషం చెప్పుకోబోతున్నాం. ఇక ఒక నెల పోయిన తర్వాత మాఘమాసం వస్తుంది. మాఘమాసం సూర్యునికి ప్రీతిపాత్రము, అంచేత సూర్య ఆరాధన చేసుకోవాలి అని ఒక సందర్భంలో ఒక పెద్దలు ఎవరో ఉపన్యాసం చెప్తూ చెప్పారట. అక్కడున్న కుర్రవాడొకడు వేళాకోళంగా అడుగుతాడు పక్క వాళ్ళతోటి, సూర్యుణ్ణి ఆరాధన చేసి ఎవడండి ప్రయోజనం పొందింది అంటూ వేళాకోళం చేసి వాడికున్న పరిజ్ఞానంతో చెప్పాడు, సూర్యుణ్ణి ఆరాధించి కర్ణుణ్ణి పొందింది ఏమైంది మహాభారతంలో కుంతీదేవి చేసిన తప్పు. సూర్యుణ్ణి ఆరాధన చేసి శమంతకమని తెచ్చుకున్నాడు పెద్ద మనిషి సత్రాజిత్తు. ఏమయ్యాడో తెలుసు కదా, మనం కథ సగమే ఉంటాం కానీ కథ అంత అవసరం చదవండి. ఎందుకండి అలాగే అనవసరంగాను? మంచి బాగా శంకరుని ఆరాధిద్దాం, విష్ణువుని ఆరాధిద్దాం, దక్షిణామూర్తిని ఆరాధిద్దాం, ఇంతమంది దేవతలు సూర్యుడు ఏమిటని మిత్రులను అంటూ వేళాకోళంగా మాట్లాడుతున్నాడు కుర్రవాడు. అంటే మాకంటే కుర్రవాడు కనుక అబ్బాయి ఉన్నాం, అతనికి 40 సంవత్సరాలు. దీనికి సంబంధించే ఒక విశేషాన్ని మనం చెప్పుకోవాలి. పరమాత్మ సర్వదర్శనుడుగా, అంటే సర్వదర్శనం అంటే అందరికీ దర్శనమిచ్చేవాడుగా, దర్శనము కలిగించేవాడుగా సూర్యమండలంలో ప్రతిష్ఠితుడై ఉన్నాడు. సంధ్యావందనాది మంత్రాల్లో జయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సన్నివిష్ట అంటూ చెప్పుకుంటూ వస్తాం మనం. అంతేకాదు చాందోగ్యం కూడా చెప్పింది, కప్యాసం పుండరీకమవిమక్షిణి. ఆ సూర్యకాంతి చేత వికసించిన పద్మముఖ రేకులు విసిస్తే ఎంత అందంగా ఉంటుందో అలాంటి అందమైన 2 కన్నులు కలిగిన వాడు పరమాత్మ. ఆదిత్య పురుష దృశ్యతే, ఎలాంటి వాడు? ఆ ప్రణఖాతు సువర్ణ ఏవ తస్య నామ మహద్యశ అంటూ చెప్పింది. చేత సూర్య భగవాను ఆరాధన చేసి చెడిన వాళ్ళంటూ ఎవళ్ళు లేరు, బాగుపడ్డవాళ్ళే. మరి ఆదిత్య హృదయం సేవించాడు స్వామి, ఫలితం రాలేదా రామచంద్రస్వామికి? ధౌమ్యుల వారు చెప్తే ధర్మరాజు ప్రార్థించాడే, అక్షయపాత్ర దొరకలేదా? వచ్చింది కదా, మరి ఫలితం దక్కింది కదా. సరే, అలాగే కృష్ణ పరమాత్మ కుమారుడు సాంబుడు ఉన్నాడు. తనకు వచ్చిన వ్యాధి పోగొట్టుకోవడానికి సూర్యున్నే కదా ఆరాధించింది. నువ్వు చెప్పింది ఏమిటి? కుంతీదేవి సూర్యుని ఆరాధించి కొడుకుని పొందితే ఆ కొడుకు ఫలానా పని తప్పు చేశాడు. నిజమే, మరి ఆ కొడుకు అంతటి వాడు ఎలా ప్రవర్తించాడో చూసుకో కాస్త. అదెందుకు మర్చిపోతావు? ప్రార్థించింది ఆవిడ నిజమే, అది గమనించాలి నువ్వు. ఇక రెండోది, శమంతకమణి కథ మీరందరూ కూడా ఒక కోణంలో చూస్తున్నారు తప్ప రెండవ పార్శ్వం ఎందుకు మర్చిపోతారు? శమంతకమణి కథ లోపల స్వామి సూర్యభగవానుడు ప్రత్యక్షమయ్యి ఈ మణి నీకు ఇచ్చినట్టయితే ఇబ్బంది పడతావనే చెప్పాడు సత్రాజిత్తుకి. ఎందుకని? ఇది ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటే సమస్త క్షేమం జరుగుతుంది. కానీ నీ ఇంటిలో ఉన్నట్టయితే కొన్ని నియమాలు కావాలి, నిరంతరము ఆరాధన చెయ్యాలి. ఈ ఆరాధన సక్రమంగా జరిగినట్టయితే నీ ఉన్న ఇంటికి కాదు లోకానికే క్షేమం కలుగుతుంది. ఇంత చెప్పాడు. శ్లోకాలు ఉన్నాయి, విష్ణు ధర్మోత్తరము, విష్ణు పురాణము ఇలాంటి వాటిల్లో ఖచ్చితంగా కనిపిస్తాయి. కానీ సత్రాజిత్తు ఈ మణి తెచ్చుకున్న తర్వాత అహంకారం పెరిగిపోయింది. అది మొదటి తప్పు. ఈ అహంకారం క్రమంగా అమ్మాయికి కూడా వచ్చింది, సత్యభామాదేవికి. అక్కడితోటి అయ్యిందా? పూజా మందిరంలో ఉండాల్సిన మణిని మెడలో అలంకారంగా వేసుకెళ్ళాడు ప్రసేనుడు. తప్పు కదా. ఇప్పటికీ కూడా చాలామంది పూజా మందిరాల్లో ఉండే యంత్రాలని పట్టుకొచ్చి బంగారంలో పొదిగి మెడలో వేసుకున్నాడని చూస్తుంటాం. నాయనా, అది పద్ధతి కాదు. పూజా మందిరంలో ఏది ఉంచాలో అది అక్కడే ఉంచాలి. అది ఎలాగ? నవధాన్యాల్లోనా, నీటిలోనా, పెద్దలు చెప్తారు. అది చెయ్యని కారణం చేత మొదటగా ప్రసేనుడు పోయాడు. తర్వాత శతధనుడు వచ్చి సత్రాజిత్తుని చంపాడు. మూడవది శతధనుడు ప్రాణం పోగొట్టుకున్నాడు. ఈ మణి దొంగిలించమన్న పాపానికి మహానుభావుడు ఒక ఆయన ఉన్నాడు, కృతవర్మ. నగరం వదిలిపెట్టి దుర్యోధన దగ్గర సేవకుడిగా చేరాడు. శమంతకమణి దాచిన అక్రూరుడు మధురా నగరం వదిలిపెట్టి, ద్వారకా నగరం వదిలిపెట్టి కాశీనగరంలో తలదాచుకున్నాడు. కానీ బతికాడు. ఎందుకోసమో తెలుసా? ఆ వరం వల్ల వచ్చిన ఫలితాలన్నీ యజ్ఞాలు చేశాడు. చివరికి తెలియదు ఏమిటో తెలుసునా? కృష్ణుడికి బలరాముడికి 1 సంవత్సరం కాదు, 1 సంవత్సరం పాటు మాటలు చెడిపోయాయి.
చివరికి అక్రూరుడు వచ్చిన తర్వాత మణి సంగతి తెలిసిన తర్వాత అన్నాదమ్ములిద్దరు ఒకటయ్యారు. అప్పుడు కృష్ణుడు ఈ మణిని సూర్యుడికి ఇచ్చాడు. ఇంత కథ మీరు విన్నారా? అందుకని చెప్పి ఎప్పుడూ కూడా సూర్యుడిని తక్కువ చెయ్యకండి. అది విశేషం. ఇక్కడ ఈ అక్షయ పాత్ర ఎన్నాళ్ళు ఉందండి ధర్మరాజు దగ్గర? ఎప్పుడైనా తెలుసో మీరు గమనించారా? ఎప్పుడైనా 12 సంవత్సరాలే ఉంది. అంటే అడవిలో ఉండగా 12 సంవత్సరాలు అక్షయ పాత్ర ఉంది. 12 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ అక్షయ పాత్ర సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోయింది వరుణదేవుడి ద్వారా. ఇలాంటి రహస్యాలు ఉంటాయి. అంచేత అలాంటి సూర్య భగవానుణ్ణి ఎలాగ మనం ఆరాధన చెయ్యాలి అంటే మనమంతా చేస్తుంటాం. ఏమని చెప్పి తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ అని చెప్పి మాలో చక్కటి బుద్ధిని కలిగించాలి భగవంతుడు అని చెప్పి, ఇది గాయత్రి మంత్రం అని చెప్పి దీన్ని ఈ మధ్యకాలంలో ఆధునిక యుగంలో ఓహో రకరకాలుగా ప్యాంట్లు షర్ట్లు వేసుకుని కూడా చదివేస్తున్నారు. పాపం వైదిక మంత్రాలను ఎలా చదవాలి నియమం చెప్పారండి. పోలీసు వాళ్ళు అడ్రస్ ఎందుకు వేసుకోవాలి, డాక్టర్లు అలాగే ఎందుకు ఉండాలి, దాని నియమాలు ఉన్నాయి. అంచేత ప్రతి దానికి ఒక రకమైన నియమం ఉంటుంది. ఆ నియమంతో తగినట్టుగా వస్త్రేణ వపుష వాచ అని చెప్పి వస్త్రధారణ కూడా అవసరము. అది విశేషం అన్నమాట. కాబట్టి ఇక్కడ అలా ఉండకూడదు. తత్సవితు వృణీమహే వయం దేవస్య భోజనం శ్రేష్టం సర్వధాతమం భగస్య ధీమహి తం భగస్య ధీమహి. ఆయన్ని మేమంతా కూడా తురం భగస్య ధీమహి. ఇది వేదమంత్రం. అంటే సూర్యుడిని ఆరాధిస్తే ఎన్ని ఫలితాలు వస్తాయో చెప్పడానికి ఈ 3 కథలు 4 కథల వెనకాల కూడా ఇది ఉంది. తత్ భోజనం, అది మనం పొందదగినది ఆయన దగ్గర నుంచి. భోజనం అంటే తిండి మాత్రమే కాదండి, అనుభవించదగింది ఏదున్నా కానీ, అంటే ఇల్లు కావచ్చు, వాహనం కావచ్చు, పరివారం కావచ్చు, ఏదున్నా సరే భోజనం అని చెప్పర్థం అన్నమాట. అంటే భుజించదగినది, ప్రసిద్ధమైనది, మహిమాన్వితమైనది అయిన భోజనం అంటే తిండి, భోగభాగ్యములు, సంపదలు ఇవన్నీ కూడా వయం వృణీమహే, మేము వృణీమహే అంటే 10 వస్తువులుంటే ఒకటి తీసుకున్నట్టుగా కాదు, మేము ప్రార్థన చేసి మాకేది తగిందో అదే మేము తీసుకుంటాము. వృణీమహే. ఎలాగా? సవితు దేవస్య. ఆయన ఎవరండి? సవితు. సవితు అంటే సువతి ప్రేరయతి, మమ్మల్ని అందరినీ కూడా ప్రేరణ చేసే మహానుభావుడు. అలాంటి ప్రేరణ చేసే మహానుభావుడు సవితు దేవస్య. స్వామిది అలాంటిది. శ్రేష్టం సర్వధాతమం, చాలా శ్రేష్టమైనది, అన్ని రకాల సంపదలకి మూలమైనది. సర్వధాతమం. తురం, అది చాలా వేగవంతమైంది. శత్రుభేదన, శత్రుఛేదన, ఆశ్రితుడికి ఆనందం కలిగించేది, మనకి క్షేమం కలిగించేది. అంటే ఎలాంటి సంపాదిస్తారనమాట? మన దగ్గర ఉన్నందుకు మన వాళ్ళంతా సంతోషిస్తారు, మన శత్రువులు దుఃఖపడతారు. అలా ఉండాలన్నమాట. అలాంటిది తురం, వేగంగా ఇచ్చేది. భగస్య ధీమహి, ఆ స్వామిని భగుడు అంటే చెప్పాం కదా, భగుడు అంటే సూర్య భగవానుడు. భగస్య సంబంధమే నిన్నగాక మనం చేసుకున్న భోగి పండగ, అది విశేషం. అలాంటి సంపద మనకిచ్చి తీరుతాడు. ఇక్కడ కర్ణుడికి కూడా ఎందుకు వచ్చింది ఆ వరం? ఎక్కడిది? దుర్వాసుడి వరం వల్ల. దుర్వాసుడి తత్వమే ఇక్కడికి వచ్చింది. అక్కడ అక్షయపాత్ర దగ్గర భగవంతుడు సూర్యుడే స్వయంగా వచ్చి ఇచ్చాడు, ఇబ్బంది లేదు. శమంతకమని, అందుకని ఎక్కడ ఏ ఇబ్బందులు ఉంటే దానికి తగ్గట్టుగా కొన్ని ఉంటాయి కారణాలు. ఆ కారణం చేత పైగా ఈ అక్షయ పాత్ర చేసిన మంచి పని ఏంటో తెలుసిన, ధర్మరాజుని రక్షించింది ఎలాగా? జోగపరుద్ధుడు కాకుండా. అంటే రాజ్యానికి అర్హత ఉండి రాజ్యం పోగొట్టుకున్న వాడి పేరు జోగపరుద్ధుడు. కానీ ఈ అక్షయ పాత్ర వల్ల ఎంతమందికి తిండి పెట్టాడు, క్షేమాన్ని కలిగించాడు, అడవి లోపల జంతువుల్ని చంపకుండా కాపలా కలిగి వెళ్ళాడు. అంచేత అడవిలో ఉన్నప్పటికీ కిరీటం పెట్టుకోకపోయినా రాజుగానే బతికేలా చేసింది అక్షయ పాత్ర. ఈ అక్షయ పాత్ర ద్రౌపది కాస్త కొంచెం కొద్ది అహంకారం కలిగిస్తే కృష్ణ పరమాత్మ వచ్చి ఆ ఎంగిలి ముక్క తిని ఆనందపెట్టి ఆమెను రక్షించాడు పరమాత్మ. ఇది మళ్ళీ వేరే కదా. అంచేత ధ్యానం చెయ్యండి, సూర్య భగవాన్ని ఆరాధించండి. ఏమీ చేత కాకపోతే ఇంటిలో సూర్యుడు ముగ్గు వేసి ఆదివారాలు 2 పుష్పాలు ఉంచండి, ఫలితం లభిస్తుంది. ఇది కూడా పరమహంస గీత, అలాంటిది మనం జ్ఞాపకం చేసుకున్నాం. స్వస్తి.